హలో మేడే బంగారమ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు డీనో అన్న తీసుకొచ్చేసాడు ఎక్స్ట్రీమ్ 250 ఒక వాక్ అరౌండ్ ప్రీవ్యూ అనమాట. దీని గురించి రైడ్ ఇంప్రెషన్ కూడా త్వరలో నేను వీడియోలో షేర్ చేస్తాను. వాట్ మేక్స్ ఎక్స్ట్రీమ్ 250 క్వార్టర్ లీటర్ స్ట్రీట్ ఫైటర్ అండ్ ఫోర్స్ టు రెకన్ విత్ ఈ యొక్క సెగ్మెంట్లో అనేది మనం చూద్దాము. సో చూసినట్లయితే మనకి ఆల్రెడీ ఎక్స్టంట్ 2.5R అనే ఒక కాన్సెప్ట్ బైక్ వాళ్ళు ఫస్ట్ చూపించడం జరిగింది ఐక్మాలో. సో అది చూడడానికి చాలా షార్ప్ అండ్ స్లీక్ అండ్ మస్క్యులర్గా కనిపించింది. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు చేసిన ఈ 250cc స్ట్రీట్ ఫైటర్ మెషిన్ ఎక్స్ట్రీమ్ 250 అనమాట. చూడొచ్చు 50-50 వెయిట్ డిస్ట్రిబ్యూషన్తో పాటు వస్తుంది. బండి చూడగానే అద్దిరిపోతుందండి, అసలు లుక్స్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంజిన్ మనకి 250cc సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అనమాట. అరౌండ్ 30 PS ఆఫ్ మ్యాక్స్ పవర్, 25 Nm మ్యాక్స్ టార్క్ అనమాట. సో వేరే స్పెక్స్ మనం చూసినట్లయితే ఫ్రంట్ మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది లభిస్తుంది, ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ ఉన్నాయి, ఎల్ఈడి డిఆర్ఎల్ ఉంది. డిజైన్ అయితే అరుపులు అర్పిస్తుందండి. నెక్స్ట్ మనకి 43 mm క్లాస్ లీడింగ్ అనమాట. యూఎస్డి ఫోక్స్ నాకు తెలిసి డ్యూక్లో 43 mm ఉన్నాయా, మేబీ ఉన్నట్టున్నాయి. బట్ ప్రైజింగ్ అయితే ఇది వేరే లెవెల్ ప్రైజింగ్ అనమాట. సో ఈ ప్రైస్లో మనకి 43 mm గోల్డ్ అనడైజ్డ్ యూఎస్డి ఫోక్స్ రావడం హ్యాట్స్ ఆఫ్ అనమాట. 320 mm పెటల్ డిస్క్ అప్ ఫ్రంట్, పెటల్ డిస్క్ వెనకాల కూడా ఉంది. అండ్ మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, స్విచబుల్ ఏబిఎస్తో పాటు వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఫ్రంట్ ఫెండర్ ఇదంతా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ రేడియేటర్ అనేది చాలా నీట్గా లేఅవుట్ చేయబడింది. అండ్ ట్యాంక్ స్కూప్స్ అనేది నీట్గా ఆఫర్ చేశారు. ఇక్కడ మనకి కూలెంట్ రిజర్వాయర్ ఇచ్చారు. ట్యాంక్ చూసినట్టయితే 11.5 లీటర్ ట్యాంక్. అండ్ ఈ ఎక్స్ట్రీమ్ బ్యాజింగ్ కూడా 3Dలో చాలా ప్రీమియం కనిపిస్తుంది. ఫిట్ అండ్ ఫినిష్ అయితే అరుపులు అర్పిస్తుందండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను డిజైన్ లాంగ్వేజ్ వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. చాలా అట్రాక్టివ్ డిజైన్స్ అనేది తీసుకొస్తున్నారు. సీట్ అనేది మనకి చాలా స్పేషియస్గా ఉంది. 806 mm సీట్ హైట్, 164 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. ఎగ్జాస్ట్ ఏమో మనకి షార్ట్ అండ్ స్టబీ ఎగ్జాస్ట్, సేమ్ మన కరిజ్మాది వచ్చినట్టే ఇస్తున్నారు. 250 బ్రాండింగ్ ఇక్కడ ఉంది. హీరో బ్రాండింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. DOHC బ్రాండింగ్ ఇక్కడ ఉంది, డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అనేది. అండ్ SASC అంటే స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ అనమాట. సో ఈవెన్ వెన్ యూర్ డూయింగ్ ఫాస్టర్ డౌన్ షూట్స్ మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఎటువంటి ప్రాబ్లం కలగకుండా రేర్ వీల్ అనేది లాక్ అయ్యి హాప్ అవ్వకుండా కాపాడుతుంది స్లిప్పర్ క్లచ్ అనమాట. అండ్ లైటర్ క్లచ్ పుల్ అనేది ఆఫర్ చేస్తుంది. టెయిల్ ల్యాంప్ కూడా సేమ్ మన XMR టెయిల్ ల్యాంప్ యాజిటీస్ దీంట్లో ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. క్లస్టర్ చూసినట్లయితే క్లస్టర్ కూడా సేమ్ XMR క్లస్టరే. సో దీంట్లో మనకి డిఫరెంట్ లేఅవుట్స్ ఉన్నాయి. టాప్ స్పీడ్ ఇది కానీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ కానీ, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ కానీ, అన్ని డీటెయిల్స్, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ కానీ అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేది ఆఫర్ చేయబడి ఉన్నాయి. అండ్ ABS మోడ్ కూడా మీరు స్విచ్ చేసుకోవచ్చు రోడ్ నుంచి ట్రాక్ మోడ్కి. హ్యాజర్డ్ లైట్ స్విచ్ ఆఫర్ చేశారు. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్ ఆఫర్ చేశారు విత్ ఇంజిన్ కిల్ స్విచ్. SOS బటన్ అనేది ఒకటి ఆఫర్ చేశారు ఇక్కడ. ఇంట్రెస్టింగ్గా ఎటువంటి యాక్సిడెంట్కి దేనికైనా గురి అయినా మీకు SOS బటన్ ప్రెస్ చేస్తే మీకు హెల్ప్ అనేది అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ మనకి USB ఛార్జింగ్ స్లాట్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం. ఈ మొబైల్ మౌంట్ అయితే ఇది యాక్సెసరీ అనమాట, మీరు ఎక్స్ట్రా పే చేసి కొనుక్కోవాలి. ఇక్కడ ఈ బటన్స్, నావిగేషన్ బటన్స్ అనేది ఆఫర్ చేశారు. హై బీమ్ ఫ్లాషర్ ఉంది. అండ్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది, నేను ఆల్రెడీ చెప్పేశాను. గ్రాబ్ బార్ చాలా చక్కగా ఉంది. ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ ఎలిమెంట్స్ ఇప్పుడు చూడండి, ఈ కాపర్ కేసింగ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. అదే కాకుండా ఈ పెటల్ డిస్క్ ఆఫర్ చేయడము, దాని తర్వాత మనకి ఇక్కడ ఇంజిన్ బ్యాష్ ప్లేట్ అనేది ఆఫర్ చేయడం చిన్నది, ప్లస్ అక్కడ క్యాటలిటిక్ కన్వర్టర్కి ఒక షీల్డ్ లెక్క ఆఫర్ చేయడము చాలా అటెన్షన్ టు డీటెయిల్ని హైలైట్ చేస్తుంది. దాని తర్వాత మనకి ఇక్కడ లీవర్ కూడా, బ్రేక్ లీవర్ చాలా ప్రీమియం క్వాలిటీది ఇచ్చారు. ఈ సాటిన్ క్రోమ్ ఫినిష్తో హీట్ షీల్డ్ ఆఫర్ చేయడం. మోనోషాక్ అనేది, గ్యాస్ ఛార్జ్ మోనోషాక్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాము. టైర్స్ చూసినట్లయితే మనకి స్టీల్ బ్రేస్ టైర్స్ ఫ్రమ్ MRF అనేది మనకి ఇక్కడ లభిస్తున్నాయి. స్టీల్ రేడియల్ టైర్స్ అనమాట. 17 inch వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్, వెనకాల 150 సెక్షన్ టైర్. సో చూడడానికి ప్రాపర్ స్టంటర్స్ డ్రీమ్ బైక్ లెక్క ఉంది. వీలు కొట్టడానికి రెడీగా ఉంది. సో మనం కొట్టి ట్రై చేద్దాము నిజంగా ఎంత బ్యాలెన్స్డ్గా ఉందనేది. అండ్ స్పీడ్ కూడా, స్టెబిలిటీ ఎలా ఉంది, అజిలిటీ ఎలా ఉంది, హ్యాండ్లింగ్ ఎలా ఉంది, నెక్స్ట్ మనం రైడ్ చేసి చూద్దాము. మళ్ళీ అన్న ఇదంతా బాగానే ఉంది కానీ ధర ఎంత అన్న అని మీరు అడగవచ్చు. సో ధర దగ్గర 1.8 lakhs ఎక్స్ షోరూమ్ తమ్ముడు. అండ్ మైలేజ్ అనేది చూసినట్లయితే
అరౌండ్ 37 kmpl ఆన్లైన్ సోర్సెస్ ప్రకారం వాళ్ళు చూపిస్తున్నారు. సో మోర్ దెన్ సఫిషియంట్ అంటే ఒక 250cc స్ట్రీట్ ఫైటర్ బైక్కి ఇంత మైలేజ్ రావడం గొప్ప విషయమే. సో ఇది బండి గురించిన ఓవర్వ్యూ అండ్ వివరాలు అనమాట. అండ్ మీరేమనుకుంటారు, ఫస్ట్ లుక్ మీకు ఎలా అనిపిస్తుంది, బండి నచ్చిందా లేదా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మనం బండిని రైడ్ చేద్దాం. రైడ్ చేసి బండి ఏ విధంగా రియల్ వరల్డ్ కండిషన్స్లో పర్ఫామ్ చేస్తుందనేది మనం తెలుసుకుందాం. ఓకే మైడి బంగారం ఆల్రెడీ బండి గురించిన వివరాలు ఇచ్చేసారు. ఎక్స్ట్రీమ్ 250R మన ముందు ఉంది. 30 PS మ్యాక్స్ పవర్, 25 Nm మ్యాక్స్ టార్క్, స్లీపర్ క్లచ్ ఉంది అండ్ ప్రాపర్ 50-50 వెయిట్ డిస్ట్రిబ్యూషన్తో పాటు మనకు ఆఫర్ చేయబడిన ఒక పర్ఫార్మెన్స్ 1/4 లీటర్ స్ట్రీట్ ఫైటర్. అద్భుతం అండి, కంట్రోల్ ఇంకా బ్రిలియంట్గా ఉంది. చాలా చాలా స్టేబుల్గా ప్లాంటెడ్గా ఫీల్ అనేది మనకి లభిస్తుంది. థ్యాంక్స్ టు 43 mm USD ఫోక్స్. ఫ్రంట్ అండ్ ఫీల్ అనేది చాలా చాలా ప్లాంటెడ్గా ఉంది. రైట్ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. పర్ఫెక్ట్లీ పాయిజ్డ్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్రెడీ టాప్ స్పీడ్ రన్ అని కొట్టేసాము. మీరు ఒక్కసారి ఆ క్లిప్ చూసుకొని రండి. ఏమన్నా తిన్నంగా వెళ్తుందంటే అసలు సూపర్ స్టెబిలిటీ, అసలు అదిరిపోయింది. $151 కొట్టేసాము. అబ్బో ఏమున్న స్టెబిలిటీ చాలా చాలా బాగుందండి, చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. అండ్ ప్రాపర్ ఒక పర్ఫార్మెన్స్ బైక్ అనేది హీరో వాళ్ళు తీసుకొచ్చేసారని చెప్పొచ్చు. దే హ్యావ్ అరైవ్డ్ ఇన్ స్టైల్ అండి అసలు ఈ స్ట్రీట్ ఫైటర్ సెగ్మెంట్లో. అండ్ ఈ ప్రైస్ 1.8 lakhsకి ఇటువంటి ఎక్విప్మెంట్ ఏందండి అసలు, బాబోయ్ అదిరిపోయింది. అసలు కళ్ళు చెదిరిపోతాయి మీకు. వేరే లెవెల్, ఖచ్చితంగా మీరు చాలా ఇంప్రెస్ అవుతారు. ఇక్కడ మనోడు ఆగాడు. ఓకే 155 मेरा 151 हुआ इस पे पैच पे एक्चुअली कर्व्स है ना, तो मैं भी ज़्यादा उसके बाद खींचा ही नहीं मैं. సో చూసారు కదండి, బండి అయితే వేరే లెవెల్. ట్రెలిస్ ఫ్రేమ్ చాలా వరకు స్టెబిలిటీకి హెల్ప్ చేస్తుంది. యూఎస్డి ఫోక్స్ చాలా పనికి వస్తున్నాయి డైరెక్షనల్ స్టెబిలిటీ కోసము. కంఫర్ట్ బాగుంది, మీరు డే టు డే యూసేజ్కి యూజ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు వీకెండ్ రైడ్స్ ఎంజాయ్ చేయొచ్చు, టూరింగ్ వెళ్ళొచ్చు, ట్రాక్ డేస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ డిజైన్ అయితే అరుపులు అనిపిస్తుంది. కానీ మోర్ దెన్ దాట్ మనకి
ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో అది మెయిన్ అండి. ఎక్స్ట్రీమ్ పేరుతో పాటు ఎక్స్ట్రీమ్ 250 నిజంగా ఎక్స్ట్రీమ్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది తీసుకొస్తుంది. హ్యాపీగా 150+ వెళ్ళిపోతుందండి. అండ్ స్టేబుల్గా ఉంది. టైర్స్ ఒక్కటే కొంచెం బెటర్ క్వాలిటీ టైర్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ బ్యాంగ్ ఆన్. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లాంచెస్ ఫ్రమ్ హీరో మోటో కార్ప్ అని చెప్పదలుచుకుంటారు. మీరు రైడ్ చేయండి. రైడ్ చేయడం జస్ట్ షార్ట్ టెస్ట్ రైడ్ కాదు, మీరు మంచి లాంగ్ టెస్ట్ రైడ్ తీసుకుంటే కానీ మీకు అర్థం కాదు బండి. ఎందుకంటే హైవే పైన నడిపించాలి, హయ్యర్ గేర్స్లో హయ్యర్ ఆర్పిఎంలో నడిపించాలి. అప్పుడే మీకు దీని ఒక క్యారెక్టర్ అనేది అర్థమవుతుంది. అంతే అండి. ఒక బ్యూటిఫుల్ క్వార్టర్ లీటర్ స్ట్రీట్ ఫైటర్ హ్యాస్ బిన్ లాంచ్డ్ అండ్ ఇట్స్ అ విన్నర్ ఆల్ ద వే. అండ్ kudos to the R&D team. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.